అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శ్రీరామ రక్షా స్తోత్రం 4వ విభాగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో 7, 8, 9, 10 శ్లోకాలు వాటి యొక్క భావాలు మనం తెలుసుకుందాం. 7వ శ్లోకం కరౌ సీతాపతి పాతు హృదయం జామదజ్ఞజిత్ మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయ. అంటే చేతులను సీతాపతి అయినటువంటి రామచంద్రమూర్తి, హృదయాన్ని పరశురాముని మీద విజయం సాధించినటువంటి రాముడు, మధ్య భాగాన్ని ఖరదూషణాదులనే రాక్షసులను సంహరించినవాడు, నాభి భాగాన్ని జాంబవదాశ్రయుడు అయినటువంటి ఆ శ్రీరాముడు రక్షించుగాక అని ఈ శ్లోకానికి భావం. తర్వాత 8వ శ్లోకం చూద్దాం. సుగ్రీవేశ కటీపాతు సక్తినీ హనుమత్ ప్రభు ఊరు రఘూత్తమ పాతు రక్షః కుల వినాశకృత్. కటి భాగాన్ని సుగ్రీవునికి ప్రభు అయినటువంటి రాముడు, సక్తిని అంటే ఊరువులకి పైభాగం, ఊరువులని సక్తిని జఘన భాగాలను రాక్షస కుల వినాశకుడైనటువంటి రఘుకుల తిలకుడైన రాముడు, ఆ హనుమత్ ప్రభువు అయిన రాముడు నా ఈ శరీర భాగాల్ని రక్షించుగాక అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. 9వ శ్లోకం జానునీ సేతు కృత్పాతు జంఘే దశ ముఖాంతకః పాదౌ విభీషణ శ్రీద పాతు రామోఖిలం వపుః. జానుని అంటే మోకాళ్ళని సేతు నిర్మాత అయినటువంటి రామచంద్రమూర్తి, మణికట్టును దశముఖాంతకుడైనటువంటి రాముడు, చరణాలను అంటే పాదాలను విభీషణునికి అష్టైశ్వర్యాలను ప్రసాదించినటువంటి ఐశ్వర్య ప్రదాత, సంపూర్ణంగా నా శరీరాన్ని ఆ శ్రీరామచంద్రుడు రక్షించుగాక అని ఈ శ్లోకం యొక్క భావం. ఏతాం రామ బలోపేతాం రక్షామ్యః సుకృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. ఏ పుణ్యాత్ముడైతే రామబల సంపన్నమైనటువంటి ఈ రామరక్షా స్తోత్రాన్ని పఠిస్తాడో అటువంటి వ్యక్తి కీర్తిని పొంది, దీర్ఘాయుష్ను పొంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి, విజయశీలుడై, వినయ సంపన్నుడై, అష్టైశ్వర్యాలను ఐహిక సుఖాలను ఇహలోకంలో అనుభవించి చివరకు మోక్షాన్ని పొందగలుగుతాడు. అంతటి మహిమాన్వితమైనటువంటి స్తోత్రము ఈ రామరక్షా స్తోత్రం అని ఈ 10వ శ్లోకానికి భావం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరో వీడియోలో మరికొన్ని శ్లోకాలు వాటి యొక్క భావాలతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నారులందరికీ కూడా ఈ రామరక్షా స్తోత్రాన్ని నేర్పిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.